Hi everyone, welcome to our channel. Today's video is addition of vectors లో మనకు జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1Aలో అడిషన్ ఆఫ్ వెక్టార్స్ లో 2 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను ఇంతకుముందు బిఫోర్ వీడియోలో. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. టోటల్గా 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. రైట్. ఇక్కడ 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఓకేనా? 4 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఫుల్ చూసిన వాళ్ళకైతే కన్ఫర్మ్ మాక్సిమం 4 మార్క్స్ అనేది వస్తాయి. ఫిక్స్ అన్నట్టు. ఎందుకంటే మనకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్‌లో 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అందులో 2 క్వెషన్స్ 2 మార్క్స్ ఆల్రెడీ బిఫోర్ వీడియోలో అయిపోయింది. ఇది 4 మార్క్స్ క్వెషన్. సార్ మాకు ఇంపార్టెంట్ బుక్లెట్ కావాలి సార్ మ్యాథ్స్ 1A, 1B అండ్ వాటికి సొల్యూషన్స్ కూడా దొరకాలి కావాలి సార్ అనుకున్న వాళ్ళు మన ప్లే స్టోర్‌లో మన యాప్ ఉంటుంది 'నవీన్ రెడ్డి మ్యాథ్స్'. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని నోట్సెస్ దొరుకుతాయి. ఇన్ కేస్ మాకు అది కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా కావాలి సార్ అంటే ఇన్ కేస్ ఈ యాప్‌లో కాకుండా అంటే 'నవీన్ రెడ్డి మ్యాథ్స్' మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అందులో జాయిన్ కండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ అది వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? రైట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ ప్రాబ్లమ్స్‌లో ఎక్కువ కోప్లానర్ క్వెషన్స్ అని అడుగుతాడు. ఇక్కడ కోప్లానర్ క్వెషన్ నేర్చుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి సార్ అంటే ఇదే క్వెషన్ మనకు మన ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్‌లో ఉన్నాయి. ఓకే. రైట్. ఇందులో 2 క్వెషన్స్ ఉన్నాయి. ఒక క్వెషన్ నేను చెప్పేస్తే రిమైనింగ్ క్వెషన్ మీరు చేయండి. ఓకేనా? ట్రై చేస్తే సరిపోతది. ఫస్ట్ గివెన్ వెక్టార్ సార్. మనకి ఎప్పుడు ఇచ్చినా కోప్లానర్స్‌లో 2 టైప్స్ ఇస్తాడు. డైరెక్ట్ వెక్టార్ ఇస్తాడు. ఇంకోసారి ఏం చేస్తారంటే పొజిషన్ వెక్టార్స్ ఇస్తాడు. మనకిచ్చినవి మాత్రం పాయింట్స్ అన్నాడు. పాయింట్స్ నథింగ్ బట్ పొజిషన్ వెక్టార్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ ఇండికేట్ చేయండి. ఇండికేట్ చేస్తే ఓఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఫస్ట్ ఇది ఓఏ. కన్ఫర్మ్ మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్‌లో కన్ఫర్మ్ బార్ ఆర్ క్యాప్‌తోని ఇండికేట్ చేయండి. ఐపీ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం బార్ ఆర్ క్యాప్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇండికేట్ చేయండి. రీజన్ ఏంటి సార్ అంటే మనకు ఎప్పుడైనా కూడా వెక్టార్స్ అనేది ఏం చేస్తాం బార్ ఆర్ క్యాప్‌తోని ఇండికేట్ చేస్తాం. బుక్‌లలో ఇండికేట్ చేయరు కదా సార్. అంటే బుక్‌లలో దానికి థిక్‌గా ఇస్తాడు. నార్మల్ లెటర్స్ అంటే థిన్‌గా ఉంటాయి. ఇవి థిక్‌గా ఉంటాయి. ఒకసారి బోల్డ్‌గా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి -a ప్లస్ 4b మైనస్ 3c ఓబీ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఓబీ దిస్ వన్ సెకండ్ వన్ 3a ప్లస్ 2b మైనస్ 5c ఓసీ ఈక్వల్ టు -3a ప్లస్ 8b మైనస్ 5c ఓకే. ఓడి ఈక్వల్ టు -3a ప్లస్ 2b ప్లస్ సి. ఓకే. టోటల్‌గా 4 వెక్టార్స్ నేను డిఫైన్ చేశా. ఏమని? ఓఏ, ఓబీ, ఓసీ, ఓడీ. అయితే దీనికంటే బిఫోర్ మనం ఏం చేయాలి? ఏబీ, ఏసీ, ఏడీ ఫైండ్ ఔట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఏబీ చేసి మళ్ళీ బీసీ చేసి సీడీ చేయొద్దు. ఏబీ, ఏసీ, ఏడీ అనే చేయాలి. ఫస్ట్ ఏబీ. ఏబీ ఈక్వల్ టు నథింగ్ బట్ ఓబీ మైనస్ ఓఏ. ఓబీ మైనస్ ఓఏ అని మీన్. ఓబీ వాల్యూ ఏమైందండి? 3a ప్లస్ 2b మైనస్ 5c మైనస్ ఓఏ వాల్యూ -a ప్లస్ 4b మైనస్ 3c. మీరు మాకు డైరెక్ట్ వస్తే మీరు డైరెక్ట్ కూడా రాసుకోండి. నో ప్రాబ్లమ్. మీకు ఇది క్వెషన్‌కి ఇక్కడి వరకు రాసినా 1 మార్క్ ఇస్తాడండి. కట్ చేయకుండా. రైట్ ఇక్కడ చూడండి. 3a ప్లస్ 2b మైనస్ 5c మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ a మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4b మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3c. ఓకే. 3a ప్లస్ a 4a మైనస్ 2b మైనస్ 2c మనకేమొచ్చిందండి? ఏబీ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏంటిది? ఏబీ తర్వాత ఏసీ చేయండి. అంతేగాని బీసీ చేయొద్దు. ఏబీ తర్వాత మస్ట్ అండ్ షుడ్ బి వాట్ వి డు? ఏసీ ఓన్లీ. ఏబీ, ఏసీ, ఏడీ. ఓకే. ఏసీ వాల్యూ ఓసీ మైనస్ ఓఏ. సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ వన్ చేస్తాం. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఏ. సో ఏసీ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఓసీ హియర్? -3a ప్లస్ 8b -5c. నెక్స్ట్ మైనస్ ఓఏ కానీ డైరెక్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమి ఇక్కడ మైనస్ ఉంటే ఏమైందని మనకి ఇక్కడ ప్లస్ అవుతుంది. ప్లస్ ఏ ప్లస్ -4 ప్లస్ 4b ఉంది కాబట్టి రైట్ -4b ఇక్కడ ఆల్రెడీ నెగటివ్ ఉంది. నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ ప్లస్ 3c. సో ఏసీ ఈక్వల్ టు -3a -2a 8b ప్లస్ 4b మైనస్ అంటే -2c వచ్చేసిందా? రైట్. నెక్స్ట్ ఏబీ కంప్లీట్ అయిపోయిందంటే ఏసీ. నెక్స్ట్ ఏం చేయాలి? ఏడీ. ఏడీ ఈక్వల్
సేమ్ సిమిలర్లీ ఏడి అప్లై చేస్తాం. ఏడి నథింగ్ బట్ వి రైట్ ఓడి మైనస్ ఓఏ. ఓడి మైనస్ ఓఏ. ఓడి వాల్యూ ఇస్ మైనస్ త్రీ ఏ ప్లస్ 2b ప్లస్ సి. -3a ప్లస్ 2b ప్లస్ 3 మైనస్, ఓకే, మైనస్ ఇదే కదండి ఏ ప్లస్ ఏ -4b ప్లస్ 3 ఇది. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ ఏం చేశాను నేను, ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ, ఏసీ ఓసి మైనస్ ఓఏ, ఏడి ఓడి మైనస్ ఓఏ చేసుకుంటాం. ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయండి, -3a ప్లస్ ఏ -2a, 2b మైనస్ -2b ప్లస్ 4c. టోటల్గా మనకు 3 వెక్టార్స్ వచ్చాయి. వీటిని ఏం చేయాలంటే మనకి ఎప్పుడైతే కోప్లారన్ అని ప్రూవ్ చేయాలనో టోటల్ ఏబి ఏసీ ఏడి డెటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఏబి ఏసీ ఏడి డెటర్మినెంట్ ఏమని ప్రూవ్ చేయాలి మనం, ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే మనం చేసింది రైట్ అని మీనింగ్. సో అది 0 చేయడానికి ఏం చేస్తాం, బాక్స్ ఆఫ్ ఏబిసి, ఏబి ఏసీ ఏడి, బాక్స్ ఆఫ్ ఏబి ఏడి ఏసీ ఈక్వల్ టు డెటర్మిన్ చేయాలి. బాక్స్ ఆఫ్ ఏబి ఏసీ ఏడి, బాక్స్ ఆఫ్ ఏబిసి అంటే ఏబి, మనకి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ కోప్లాన్ అంటే వేరే మెథడ్ కూడా చేయొచ్చు, బట్ అది ఏమైంది లెంతీ అయింది, లెంతీ కన్ఫ్యూజన్. సింపుల్గా డెటర్మిన్ చేస్తే ఆన్సర్ ఏం రావాలి మనకు, 0 రావాలి. వస్తే మనం చేసింది రైట్. ఏబి వాల్యూ దిస్ వన్, కోషన్ 4 -2 -2, 4 -2 -2. డెటర్మిన్ చేసేటప్పుడు ఎప్పుడు కామన్ తీయకండి, కామన్ తీస్తే రాదు అని కాదు, కాంప్లికేట్ అయింది. ఇక్కడ కామన్ తీసి ఇక్కడ చేయడం మర్చిపోతాం, సో క్లోజ్ అయింది. సో నెక్స్ట్ ఏసీ, ఏసీ వాల్యూ ఇస్ -2 4 -2. నెక్స్ట్ ఏడి, ఏడి వాల్యూ రాసేయండి. ఏడి, వాట్ ఈస్ ద ఏడి వాల్యూ, ఏడి వాల్యూ ఇస్ -2 -2 4, -2 -2 4, బాక్స్ ఆఫ్ ఏబిసి. ఎందుకు సార్ కొత్తగా రాస్తుందంటే, మీరు ఐపీ ఎగ్జామ్ రాసేటప్పుడు కొందరు ఎస్పెషల్లీ కొందరు ఫ్యాకల్టీ ఏం చేస్తే ఇది రాయనందుకు కూడా మార్క్స్ కట్ చేస్తారు. ఎందుకు, ఏబిసిఆర్ ఏమని కన్సిడర్ చేశారు, స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సిఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్. అవి నాన్ కోప్లానర్ వెక్టార్స్ అయినాయి కాబట్టి వాటిని కన్ఫర్మ్ 0 కావని మీనింగ్, అందుకే తీసుకుంటాం. ఇప్పుడు డెటర్మినెంట్ అప్లై చేయండి. డెటర్మినెంట్ తెలుసుగా, 4 ఆఫ్ డెటర్మినెంట్ 4 4 ఏడి మైనస్ బీసీ, అంటే ఇట్లా తీసుకోండి. 4 -2 -2 4 కరస్పాండింగ్ రో. 4 ఎప్పుడైతే తీసుకున్నానో కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ కాలం రిమూవ్ చేస్తాం, రిమైనింగ్ రాశారు. పాజిటివ్ నెగటివ్ పాజిటివ్, నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ 2 ఆఫ్, ఓకేనా. కరస్పాండింగ్ రో కరస్పాండింగ్ రో కను -2 -2 -2 4. నెక్స్ట్ -2 ఆఫ్, హియర్ ఆల్సో సేమ్ సిమిలర్లీ వి కన్సిడర్, ఏం కన్సిడర్ చేయండి, కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో -2 4 -2 -2, బాక్స్ ఆఫ్ ఏబిసి, బాక్స్ ఆఫ్ ఏబిసి చేస్తాం. సింప్లీ వి డిటర్మైన్ ఇట్. 4 ఆఫ్ 4 4 16, 16 -4, ఓకే, 16 -4 ప్లస్ 2 ఆఫ్, డిటర్మైన్ చేయనమ్మా, 4 2 -8, -8 ప్లస్ 4, ఓకేనా, సారీ -4, -8 -4 -2 ఆఫ్, -2 ఆఫ్ 4 ప్లస్ 8, బాక్స్ ఆఫ్ ఏబిసి. చూస్తే ఇక్కడ 16 48 అవుతుందండి, 12 అవుతుంది, 12 4 48, -12 -24 -24, బాక్స్ ఆఫ్ ఏబిసి. సో ఈ వాల్యూస్ అన్ని ఏమైతాయి 0, దేర్ ఫోర్ బాక్స్ ఆఫ్ ఏబి ఏసి ఏడి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేశానా. 0 అని ప్రూవ్ చేశాక లాస్ట్ వర్డ్స్ ఏం రాస్తారు, గివెన్ వెక్టార్స్ ఆర్ గివెన్ 4 పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని వర్డ్స్ రాసేయండి, క్లోజ్. అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం చేయాలి మనం, సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఇది విన్నారు కదా, ఒకసారి వీడియో పాజ్ చేసైనా ఇది కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన వెక్టార్స్ను ఓఏ ఓబి ఓసి ఓడి అని డిఫైన్ చేయండి. ఎప్పుడైతే మనం డిఫైన్ చేసామో నెక్స్ట్ ఏంటిది, ఓఏ ఓబి ఓసి చేశాక ఎప్పుడు కూడా ఏబి ఏసి ఏడి, లేకపోతే బిఏ బిసి బిడి, సిఏ సిబి సిడి, డిఏ డిబి డిబి డిడి, అదే సారీ డిసి వరకు చేయాలి. అంతేగాని ఒకసారి ఏబి చేసి బీసీ చేసి సిఏ చేస్తే అప్పుడు మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. అది ఫిక్స్గా, అందులో ఎలాంటి మోడిఫికేషన్స్ అంటూ ఉండవు. అందుకే కన్ఫామ్గా మనం ఏం చేయాలండి, ఓఏ ఓబి ఓసి ఓడినే చేసుకుంటే బెటర్. చేసుకొని ఏబి
ఏసీ ఏడి. ఏసీ అంటే ఓసీ మైనస్ ఓఏ. సెకండ్ దాని నుంచి ఫస్ట్ దాన్ని సబ్ట్రాక్షన్ చేయడం అని మీనింగ్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చాలా టైం. సెకండ్ క్వశ్చన్ చేసేయండి మీరు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇది కూడా ఈజీయే. ఇదే కోప్లానర్ చేస్తాం కానీ ఇక్కడ ఏబీసీలు ఉన్నప్పుడు ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయకండి అమ్మా, మర్చిపోవద్దు. బాక్స్ ఆఫ్ ఏబీసీ రాస్తున్నప్పుడు బాక్స్ ఆఫ్ ఏబీసీకి ఏబి ఏసీ ఏడి ఎప్పుడు తీసుకున్నా స్మాల్ ఏబీసీని అవుట్ సైడ్ బాక్స్ రాయాలి. అవి ఆల్రెడీ డిఫాల్ట్గా జీరోస్ అయిపోతాయి, జీరో వచ్చేస్తాయి. స్కిప్ చేసి చూసుకోండి, 4 మార్క్స్ కట్ చేయదు ఇక ఎగ్జామ్లో రాస్తే. నెక్స్ట్ వన్కి వచ్చేస్తే మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా కోప్లానరే, కాకపోతే ఐజేకేలతో ఉంటుంది. ఐజే ఇచ్చినప్పుడు బాక్స్ ఆఫ్ ఏబీసీతో పని ఉండదు, స్మాల్ బాక్స్ ఆఫ్ ఏబీసీతో. ఓకే రైట్. రైట్ ఇది చూస్తే చాలా వరకు వచ్చి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ ఇందులోనే 4 మార్క్స్ది. ఏ ఐజేకే ఆర్ యూనిట్ వెక్టార్స్ along the positive direction of the coordinate axis, then show that the four points 4i plus 5j plus k minus j minus k 3i plus 9j plus 4k minus 4i plus 4j plus 4k are కోప్లానర్ ఓకేనా. రైట్ వచ్చేసింది. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలండి, గివెన్ వెక్టార్స్ ఆర్ అని మెన్షన్ చేయండి. గివెన్ వెక్టార్స్ ఆర్ మెన్షన్ చేసి సింప్లిఫై చేయండి. ఓఏ ఓబి ఓసి ఓడి ఫస్ట్ వన్. అయితే నేను మళ్ళీ స్టెప్ రాయట్లేదు, మళ్ళీ స్టెప్ రాసి లెంతీగా అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వెక్టార్ ఈస్ గివెన్ వెక్టార్స్ ఆర్ ఓఏ, ఫస్ట్ వన్ ఈజ్ ఓఏ, సెకండ్ వన్ ఈజ్ ఓబి, థర్డ్ వన్ ఈజ్ ఓసి, ఫోర్త్ వన్ ఈజ్ ఓడి వెక్టార్. ఓకేనా. 3 వెక్టార్స్ నేను డిఫైన్ చేశాను. ఓఏ ఓబి ఓసి ఓడి వెక్టార్స్గా డిఫైన్ చేశాను. ఎప్పుడైతే డిఫైన్ చేశాను ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి. ఏబి అంటే ఏంటండి, ఓబి మైనస్ ఓఏ. ఓబి వాల్యూ దిస్ వన్ మైనస్ జే మైనస్ కే, ఓఏ వాల్యూ దిస్ వన్. ఆల్రెడీ పాజిటివ్ ఉంది కాబట్టి వి రైట్ నెగటివ్ 4i. ఓకేనా. నెగటివ్ ఇంటూ పాజిటివ్ నెగటివ్ 5j నెగటివ్ కే. సింప్లిఫై చేయనమ్మా, మైనస్ 4i. ఓన్లీ లైక్ టర్మ్స్ అడిషన్ చేయాలి, లైక్ టర్మ్స్నే మనం సబ్ట్రాక్షన్ కూడా చేస్తాం, వేరే టర్మ్స్ టచ్ చేయాలి. నెక్స్ట్ వాల్యూస్ ఆర్ వాట్, మైనస్ జే మైనస్ 5j మైనస్ 6j మైనస్ 5k. ఓకే రైట్, వి గెట్ ద ఏబి వాల్యూ. నెక్స్ట్ ఏసీ ఓసి మైనస్ ఓఏ. బిఫోర్ అది ఏం చేశానో ఇక్కడ కూడా అదే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ కన్సిడర్ చేస్తాం. ఓసి మైనస్ ఓఏ, ఓసి వాల్యూ దిస్ వన్ 3i plus 9j plus 4k 3i plus 9j plus 4k minus 4i minus 5j minus k. ఎందుకు సార్ ఇది రాస్తాం, మళ్ళీ అది ఓఏ కదా, ఆల్రెడీ ఇక్కడ ఓఏ రాస్తాం కదా, దాన్ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఐ వాల్యూస్ 3i minus 4i minus i 9j minus 5j plus 4j 4k plus 3k వచ్చేసింది కదండి. ఏబి ఏసీలు వచ్చినాయి. ఏబి ఏసీ తర్వాత ఏడి. AD is equal to what? OD minus OA. OD minus OA. What is the OD? Minus 4i plus 4j plus 4k. ఇవే వాల్యూస్. మైనస్ 4i ప్లస్ 4j ప్లస్ 4kనే తీసుకున్నాం. మీరు కన్ఫర్మ్ రాయండి, గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ అని రాసి ఓఏ ఓబి ఓసి ఓడి డిఫైన్ చేశాకే ఈ మెథడ్ అప్లై చేయండి. మనకు బెటర్ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే కట్ చేయొచ్చు, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వద్దు, ఎగ్జామినర్కి మనం ఆప్షన్ ఇవ్వద్దు. ఓకే. మైనస్ ఓఏ అంటే ఏంటండి, 4i మైనస్ 5j కే వచ్చేసింది. మైనస్ 4i మైనస్ 8i 4j అంటే మైనస్ j ప్లస్ 3k. రైట్. ఇప్పుడు ఏం చేయాలండి, బాక్స్ ఆఫ్ ఏబిసిని మనం 0 అని ప్రూవ్ చేయాలి. బాక్స్ ఆఫ్ ఏబిసి ఏబిఏసిఏడి
సో ఈక్వల్ టు determinant of AB -4, -6, -5. Next one -1, 4, 3. -1, 4, 3. Next one is -8, -1, 3. -8, -1, 3. ఓకేనా? రైట్. ఎప్పుడైతే వాల్యూస్ వచ్చాయనుకో పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ డిటర్మినెంట్. నేను డైరెక్ట్ చేస్తున్నా 4 ఆఫ్ 4 3s హౌ మచ్ 12 ప్లస్ 3. నెక్స్ట్ +6 ఆఫ్ +6 తీసుకున్నాను అనుకోండి -3 ప్లస్ 24. -5 ఆఫ్ 5 తీసుకుంటే ఏమైందండి 1 ప్లస్ 24. 8 4s 32, సారీ 8 4s హౌ మచ్ 32. ఓకే, 24 ఇక్కడ చేశాను కదా 3. రైట్, వచ్చేసిందా? సింపుల్. సరే, ఇక్కడ ఐజేకే అంటే ఇక్కడ ఐజేకేను నాన్ కోప్లానర్ వెక్టార్స్ అని ఎప్పుడు డిఫైన్ చేయను. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సిలను మాత్రమే మనం ఆల్వేస్ ఏమని డిఫైన్ చేసుకుంటాం? నాన్ కోప్లానర్ వెక్టార్స్ అని డిఫైన్ చేస్తాం. కాబట్టి అది కాకుండా రిమైనింగ్ ఏం వచ్చినా నార్మల్గా చేస్తే చాలు. 15 4s 60 -21 వస్తుందండి. -21 అంటే 126 ప్లస్ 126 వస్తుంది. 33 అంటే 35 150, 3 5 15 -165. వాల్యూ ఎక్కడో మిస్టేక్ చేస్తాం, ఎందుకంటే మనకు నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ వచ్చేసాయి, పాజిటివ్ వాల్యూస్ తక్కువ వచ్చేసాయి. మేబీ క్వశ్చన్ చూస్తున్నాం. వన్స్ క్వశ్చన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ తెలుస్తుంది. 4i + 5j + k, 4i + 5j + k. నెక్స్ట్ ఏంటి? -j - k, 3i + 9j + 4k, -4i + 4j + 4k అని కోప్లానర్ అని ప్రూవ్ చేయాలి. సో OB -j - k, -4i - j - k. ఓకే, -4i - 6j. యా, దిస్ ఈస్ ద మై మిస్టేక్. -k ఏమైందండి? +2k అయింది. రైట్, దట్స్ మై మిస్టేక్. నాకు తెలిసి ఇక్కడ ఏం రాయాలి? మనం 2 రాయాలి. 2 రాయాలి. 33 2s 66. రైట్, మిస్టేక్. -60 - 66 -126 + 126. ఆన్సర్ ఏమైంది? 0. Therefore, given 4 points are coplanar. Given 4 points are coplanar. ఓకేనా? ఇంకొకటి, ఇప్పటికి ఎన్ని అయిపోయినాయి మన కోప్లానర్ క్వశ్చన్స్? ఫస్ట్ దాంట్లో 2 ఉన్నాయి, ఇది ఒకటి 4. అయితే నెక్స్ట్ ఒక క్వశ్చన్ వచ్చేసి ఏముంటుందంటే, టెక్స్ట్ బుక్లో మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం, అది టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చేసి 15th వన్ ఉంటుంది. ఓకేనా? ఇది కూడా క్వశ్చన్ ఒకసారి వచ్చిన క్వశ్చన్ ఇలా రాస్తే చాలు. నేను ఇప్పుడు ఎలా రాసాను అంటే గివెన్ పాయింట్స్ ఒకసారి రాసి సింప్లిఫై చేస్తే చాలు, మీకు 4 మార్క్స్ కట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి. ఇది చాలా నెంబర్ ఆఫ్ టైం ఉంటుంది. మీరు ఎన్ని మోడల్ పేపర్ చూస్తే ఇక్కడే ఒక దగ్గర కనిపిస్తూ ఉండే క్వశ్చన్ అన్నట్టు. ఇఫ్ ది పాయింట్స్ whose పొజిషన్ వెక్టార్స్ ఆర్, పొజిషన్ వెక్టార్స్ ఇచ్చేసానండి. 3i - 2j - k -3, 2i + 3j - 4k, -i + j + 2k. ఓకే, j + 2k and 4i + 5j + lambda k are coplanar. Then show that lambda equal to -146/17. Lambda is equal to what? -146/17 చేయాలి. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146/17 అంటే ఇది ప్రూవ్ చేయాలి. అయితే మనకి ఎన్ని వెక్టార్స్ ఇచ్చిండు? 1 2 3 4. బిఫోర్ చేసిన ప్రాబ్లం ఈ ప్రాబ్లం సేమే, అస్సలు డిఫరెన్స్ ఏమీ ఉండదండి. స్లైట్గా కూడా డిఫరెన్స్ అనేది కనపడదు మనకు. బిఫోర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం సేమ్ అయితే ఓఏ, ఓబి, ఓసి, ఓడి. ఓకే, అయితే నేను వాటిని డిఫైన్ చేయట్లేదు. డిఫైన్ చేయకుండా డైరెక్ట్ తీసేసుకుంటున్నా. ఇదేంటిదంటాం? ఓఏ వెక్టార్. దిస్ ఈస్ ద ఓఏ
గివెన్ వెక్టార్స్ అని రాయండి స్టెప్ ఓబి, ఓసి, ఓడి. ఎందుకంటే బోర్డు మీద రాసేటప్పుడు మళ్ళీ లెంతీగా అయితే రబ్ చేయాల్సి వస్తుంది. ఆ రబ్ చేయడం కంటే బెటర్గా డైరెక్ట్ గివెన్ పొజిషన్ వెక్టార్స్ అని రాయండి మీరు. ఓఏ, ఓబి, ఓసి, ఓడి రాసాక ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏబి. ఏబి ఈక్వల్ టు ఏబి వెక్టార్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మనం మస్ట్ అండ్ షుడ్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిని ఫైండ్ అవుట్ చేయడానికి ఏబి ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ. ఏబి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఓబి మైనస్ ఓఏ అప్లై చేస్తే చాలు. ఓబి మైనస్ ఓఏ అప్లై చేస్తే ఓబి వాల్యూ, దిస్ వన్ ఈస్ ద ఓబి, 2i ప్లస్ 3j మైనస్ 4k. ఓఏ వాల్యూ మైనస్ 3i ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2j ప్లస్ k వచ్చేసిందా? రైట్. 2i మైనస్ 3i మైనస్ i 5j మైనస్ 3k. ఏబి వాల్యూ వచ్చిందండి. నెక్స్ట్ ఏంటి? ఏసీ. ఏసీ ఈక్వల్ టు ఓసి మైనస్ ఓఏ. ఓసి వాల్యూ మైనస్ i ప్లస్ j ప్లస్ 2k. మైనస్ i ప్లస్ j మైనస్ ఓఏ వాల్యూ దిస్ వన్ మైనస్ 3i. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 2j ప్లస్ k వచ్చేసాయా? రైట్. ఇప్పుడు చూడండి ఏసీ ఈక్వల్ టు మైనస్ i మైనస్ 3i మైనస్ 4i j ప్లస్ 2j 3j 2k ప్లస్ k 3k. టోటల్ ఏబి ఏసీ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తామండి? ఏడి. ఏడి ఈక్వల్ టు ఓడి మైనస్ ఓఏ. ఓడి మైనస్ ఓఏ. ఓడి వాల్యూ 4i ప్లస్ 5j ప్లస్ లాంబ్డా కే. ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్. ఓఏ వాల్యూ మైనస్ 3i ప్లస్ 2j ప్లస్ కే వచ్చేసిందా? ఇక్కడ కేర్ఫుల్ అంటే కొత్తగా ఏం చేయం మనం. 4i మైనస్ 3i అంటే ఐ, 5j ప్లస్ 2j 7j. ఇక్కడ మనం లాంబ్డా కామన్, కే కామన్ తీయాలి. లాంబ్డా ప్లస్ 1 వస్తుంది. కే కామన్ తీస్తే లాంబ్డా కే ప్లస్ కే ఉంది కానీ కే కామన్ తీస్తే వచ్చేసింది. అయితే గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ కోప్లానర్. వాళ్ళు ఏమి ఇచ్చిళ్ళు? క్వశ్చన్లోనే వాళ్ళు ఇచ్చే పొజిషన్ వెక్టార్స్ అన్ని కోప్లానర్ అని మెన్షన్ చేసిండు మనకు. ఎప్పుడైతే కోప్లానర్ అని వాళ్ళు మెన్షన్ చేసిందో కోప్లానర్ అని మనం ప్రూవ్ చేస్తే చాలు. కోప్లానర్ అంటే కండిషన్ ఏంటిది? బాక్స్ ఆఫ్ ఏబి, ఏసి, ఏడి ఈక్వల్ టు వాట్ వి టేక్ 0. బాక్స్ ఆఫ్ ఏబి, ఏసి, ఏడి ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ వన్ -1 5 -3 ఏబి వాల్యూస్ -1 5 -3. సెకండ్ వాల్యూ -4 3 3 -4 3 3. ఓకే, -4 3 3. నెక్స్ట్ వన్ 1 7 1 7 లాంబ్డా ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఓకే, పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ మీకు ఆల్రెడీ డిటర్మైన్ చేయడం తెలుసు అనుకుంటున్నా. -1 ఆఫ్ ఇది చేద్దాం 3 లాంబ్డా ప్లస్ 3 7 3 21. రైట్. -5 ఆఫ్ -4 లాంబ్డా -4 -3 -3 ఆఫ్ ఈ 3 తీసుకుంటాం. 7 4 -28 -3 ఈక్వల్ టు 0. ఓకేనా? ఈక్వల్ టు 0. ఎప్పుడైతే 0 వచ్చిందో ఇక్కడ చూడండి సింప్లీ -3 లాంబ్డా అయిద్దండి. అంత బాగానే ఉంది. 3 -21 అంటే -18 ప్లస్ 18. రైట్. -4 లాంబ్డా అంటే ప్లస్ 20 లాంబ్డా. నెక్స్ట్ వచ్చేసేంటి? -4 -3 -7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 35. ఓకే, ప్లస్ 35 -31 -31 ఇంటూ ఏంటంటే 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 93 ఈక్వల్ టు 0 వచ్చేసింది. రైట్, అంతా బాగానే ఉంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూస్ -3 లాంబ్డా ప్లస్ 20 లాంబ్డా 70 లాంబ్డా. చూడండి 35 93 18 అడిషన్ చేస్తున్నా. 35 18 93 ఈ 3 వాల్యూస్ నేను ఇప్పుడు ఏం చేస్తా? అడిషన్ చేస్తా. అడిషన్ చేస్తే 16 10 4 146 ప్లస్ 146 ఈక్వల్ టు 0. 17 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -146/17. వి ప్రూవ్డ్. ఓకేనా? ప్రూవ్ చేసామా? కంప్లీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇవి 4 మనకున్న కోప్లానర్ డిటర్మైన్ చేసే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న అంటే
అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో ఉన్న క్వశ్చన్. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో కోప్లాండ్ ఉంటాయి. అక్కడ కూడా ఇదే మెథడ్ అప్లై చేసుకోవాలండి. ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. నెక్స్ట్ ఓకే, అర్థమైంది అనుకుంటా. కాకపోతే నేను గివెన్ దట్ రాయలేదా చూసుకోండి. నెక్స్ట్ డయాగ్రామ్తో ఉన్న క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇది మీరు చాలాసార్లు చేసి కూడా ఉంటారు. మీకు ఎగ్జామ్స్లో కూడా ఇంపార్టెంట్ అని చెప్పుంటారు సార్లు. ఇలాంటి 2 క్వశ్చన్లు ఉంటాయి మనకు. అంటే 2 మార్క్స్లో చేసేసాము ఆల్రెడీ. 2 మార్క్స్ కాకుండా చేసేటివి. లెట్ ఏ బి సి డి ఈ ఎఫ్ బి ఏ రెగ్యులర్ hexagon with center O show that AB plus AC plus AD plus AE plus EF equal to AF equal to 3AD is equal to 6AO is equal to ఏమైందండి 6AO అని కన్సిడర్ చేస్తాం. రైట్ 6AO అని కన్సిడర్ చేస్తే మనకి ఏమొచ్చిండు ABCDS రెగ్యులర్ హెక్సాగాన్ 6 సైడ్స్ ఉంటాయి. మనకి ఏంటిది AB AC AD AE AF రైట్. మనకి హెక్సాగాన్ డ్రా చేద్దాం. ఎక్కడ నేమింగ్ ఇచ్చుకున్నా కూడా సేమ్ ఏమన్నా క్లాక్ వైడ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైడ్. ఏ బి సి డి ఈ ఎఫ్. మనకు అన్నిట్లో ఆన్సర్ ఏం రావాలి, ఏడి రావడమే ఇంపార్టెంట్. ఏడి వచ్చేలాగానే మనం చేయాలి. అయితే గివెన్ సెంటర్ ఓబీది ఆరిజిన్ రాస్తే రాయండి, లేకపోతే నో నీడ్. గివెన్ ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏడి ప్లస్ ఏఈ ప్లస్ ఏఎఫ్ అని తీసుకుంటాం. ఏఎఫ్ అని తీసుకుంటే ఏబి ఉంది. ఏబితోనే మనకు డైరెక్ట్ ఏడి రాయడం పాసిబుల్ కాదు. దానికంటే ప్లేస్లో ఏఈ రాసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఏబి ఏఈని ఒక ప్లేస్, ఏబి అండ్ ఏఈని ఒక ప్లేస్గా తీసుకుంటున్నా. ఏబి ప్లస్ ఏఈ ఇది ఒక పేరుగా తీసుకోండి. ఇది ఒక పేరుగా డివైడ్ చేసి నెక్స్ట్ ఇంకేం చేయొచ్చండి, ఏసీ ఉంది. ఏసీ అంటే ఏసీ ఇంకేం కావాలండి, ఈడీ వస్తే రాదు. ఏసీకి ఇంకొకటి ఏం యాడ్ చేయాలి, ఏడీ ఉంది ఆల్రెడీ, దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏసీ ఏఎఫ్ రాసేయండి. ప్లస్ ఏసీ ఒకటి ఏఎఫ్ ఒకటి పేరు ప్లస్ ఏడి. మనకి ఏది ట్రై చేసినా కూడా ట్రయాంగిల్ వచ్చేలాగా చూడండి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండేంటి అంటే ప్యారలల్గా ఉంటాయి. అంటే ఏబి ఈక్వల్ టు ఎఫ్ఈ, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ అయితే మనకి ఏమైనా ఛాన్స్ ఉందా, ఏబి ఉంది. ఏబి ఈక్వల్ టు ఈడి తీసుకున్నాం అనుకోండి, రాదు కదా. ఏబి ప్లస్ ఏఈ తీసుకున్నాం. ఏబి ఏ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఈ తీసుకోకుండా, ఇది కాకుండా వేరే సైడ్ చూద్దాం. ఏది ఈక్వల్గా ఉంటే మనకు అది బెనిఫిట్ ఇస్తూ ఉంటుంది. అంటే ఇది ఇలా తీసుకోవచ్చు కదా మనం డయాగ్రామ్. ఓకేనా, అది డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ ఏమైంది, ఆరిజిన్ ఓ అవుతుంది ఇది. ఓకే, ఇలా. సో మనకు అది కావాలి, మనకు ఏడి రావాలి. ఏడి రావాలంటే ఏఈ ప్లస్ ఈడి ఉండాలి. ఏఈ ప్లస్ ఈడి అంటే ఏఈ ఉంది ఆల్రెడీ. సో నేను ఇవి రెండు తీసుకోండి. హెక్సాగాన్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఏబి వి రైట్ ఈడి. అప్పుడు ఏమైంది, ఏఈ ప్లస్ ఈడి ఈక్వల్ టు నథింగ్ బట్ ఏం రాయొచ్చు, ఏడి రాయొచ్చు. ఇక నెక్స్ట్ ఏసీ బాగానే ఉంది. అంటే
ఏఎఫ్ ప్లేస్లో ఏఎఫ్ ఈక్వల్ టు సిడి ఇది తీసుకుంటే మనం ఏబి ప్లేస్లో ఏం రాయొచ్చండి ఈడి ప్లస్ ఏఈ ప్లస్ ఏసీ అంటే ఏసీ ఎఫ్ఏ ప్లేస్లో ఏఎఫ్ ప్లేస్లో ఏం రాస్తున్నాండి సిడి ప్లస్ ఈడి ఓకేనా రైట్ ఏఈ ప్లస్ ఈడి ఏఈ ప్లస్ ఈడి నథింగ్ బట్ ఏమైందండి ఏడి ట్రయాంగిల్ ఫామ్ అయింది ఏడి ప్లస్ ఏసీ ప్లస్ సిడి ఏసీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏడి అయింది ప్లస్ ఏడి ప్లస్ ఏడి వచ్చేసిందా 3 ఏడి కానీ మనకు కావాల్సింది 6 ఏవో అకార్డింగ్ టు ఇక్కడ ఏడి ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చండి ఓఏ ప్లస్ ఓడి అవునా అయితే అది సెంటర్ కాబట్టి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి ఓడి అయింది అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఓఏ వి రైట్ ఓడి ఓడి ప్లస్ ఓడి సో 2 ఓడి అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఏడి వి రైట్ 2 ఓడి ఓకేనా సో ఏవో తీసుకోండి ఏవో ఏ నుంచి ఓ నుంచి డి మొత్తం ఏవో లెక్కన అది కూడా రైటే ఓకేనా మనకు ఓఏలుగా ఓడీలలో వస్తుంది నేను అట్లా రాస్తే ఓ ఏవో ఇప్పుడు ఆన్సర్ ఏమైందండి 6 ఏఓ ఇస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్ ఓకే అలా వచ్చేలాగానే మనం కన్వర్ట్ చేయడం దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్ రైట్ నెక్స్ట్ ఇంకొకటి ఓకే రైట్ ఈ క్వశ్చన్స్ ఎక్కువ ఇప్పటి వరకు చేసిన క్వశ్చన్స్ ఉన్నాయా ఇవే మనకు నేను ఇచ్చిన మీకు బుక్లెట్ కూడా సెండ్ చేశాను చూసారా అందులో కూడా ఈ క్వశ్చన్సే ఎక్కువ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఈ క్వశ్చన్సే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటాయి సో అందులో ఇంకేమైనా స్కిప్ అయితే అవి చెప్పేద్దాం మ్యాక్సిమం ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి అవి కాకుండా వేరే రాలేదు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకున్నాక రిమైనింగ్ చూద్దాం 4 షార్ట్ ఆన్సర్స్ 6 ఏవో అయిపోయిందండి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ కంప్లీటెడ్ నెక్స్ట్ కోప్లానర్ కంప్లీటెడ్ సెకండ్ ఎక్సర్సైజ్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి అవి చెప్పేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం ఎక్కడ చెప్పుకున్నాం అంటే 2 మార్క్స్లోనే యాడ్ చేసేసుకున్నాం అది 4 మార్క్స్కి ఒక్కసారి అడిగాడు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మనకు ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం సెకండ్ ఎక్సర్సైజ్లో ఉంటుందండి ఎక్కువ టైమ్స్ అంటే మనకు సెకండ్ ఎక్సర్సైజ్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది ఎక్కువ టైమ్స్ అడిగిన క్వశ్చన్ ఇలాంటివి 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు మనకు 3 ఉంటాయి కానీ అది లెంతీ ఆన్సర్ కాబట్టి అది ఇవ్వడం రేర్ ఈ 2 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్ ఇది కొద్దిగా లెంతీగా వస్తుంది ఆన్సర్ కూడా బట్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే చేయడం ఈజీ రైట్ చూడండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం అండి ఎగ్జాంపుల్స్లో ఒకలాగా చేస్తారు మనం ఒకలాగా చేస్తాం ఎలా చేసినా నో ప్రాబ్లం షో దట్ the line joining show that the line joining the pair of points 6a minus 4b plus 4c minus 4c and the line joining the pair of points minus a minus 2b minus 3c a plus 5b minus 5c a plus 2b minus 5c intersect at the point minus 4c when a b c are non-coplanar vectors ABC are what non-coplanar vectors అని కన్సిడర్ చేసుకుంటాం కనిపిస్తుందని బ్లూ ఇంక్ సరిగ్గా కనిపిస్తుందా నాకున్న ఇది ముందున్న డిస్ప్లేలో అయితే కొద్దిగా ల్యాప్టాప్లో కొద్దిగా తక్కువే కనిపిస్తుంది బట్ మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అంటే ఓకే కంటిన్యూ చేద్దాం లేదు సార్ అంటే బ్లూ ఇంక్ ప్లేస్లో వేరేది చేంజ్ చేసుకుందాం మనం ఓకేనా రైట్ ఇది క్వశ్చన్ అయితే ద లైన్ జాయినింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్ ఆర్ ద లైన్ జాయినింగ్ ది పాయింట్స్ ఏంటి అండి వాటికి నేమింగ్ ఇద్దాం ఏవన్ ఒకటి ఓఏ ఈక్వల్ టు 6a minus 4b plus 4c and OB ఈక్వల్ టు minus 4c ఇద్దాం
లైన్ జాయినింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్కు లైన్ ఈక్వేషన్ ఏమైందంటే ఆర్ బార్ ఈక్వల్ టు ఓఏ బార్ ప్లస్ లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చాడు కదా 1 - T ఆఫ్ ఓఏ బార్ ప్లస్ టీఓబి బార్. అయితే నార్మల్గా అయితే ఏం చేస్తాం మనం ఓఏ ఓబీలు రెండే తీసేసుకుంటాం మనం. ఓకేనా 1 - T ఆఫ్ ఏ బార్ ప్లస్ టీబీ బార్ అని తీసుకుందాం. ఇది ఏ ఇది బి అన్నాడు. సో ఆర్ బార్ ఈక్వల్ టు 1 - T ఆఫ్ ఓఏ వాల్యూ దిస్ వన్ 6a - 4b ప్లస్ 4c ప్లస్ టీ ఆఫ్ ఓబి -4c. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ వాల్యూస్ కామన్ తీయండి. ఏ కామన్ తీసుకుంటే వాట్ 6 × 1 6 - 60. ఇందులో ఏ లేదు కాబట్టి నెగ్లెక్ట్. నెక్స్ట్ బి -4 ప్లస్ 4t -4t. ఓకే సారీ దట్స్ ఇట్. సి లేదు కదా 4t. నెక్స్ట్ సి బార్ బి కామన్. వెన్ బి కామన్ ద సి 4 × 1 4 -4t. ఓకే ఇక్కడ -4t. సింప్లిఫై చేస్తే వాల్యూస్ ఆర్ బార్ ఈక్వల్ టు ఏ బార్ 6 - 60 ప్లస్ బి బార్ ఆఫ్ -4 ప్లస్ 4t ప్లస్ సి బార్ ఆఫ్ 4 - 8t. వచ్చేసిందా 4 - 8t వచ్చింది. ఇది ఈక్వేషన్ 1గా తీసుకో. అండ్ ద లైన్ జాయినింగ్ పాయింట్స్ ఇంకొక 2 ఉన్నాయి కండి. ఇంకోటి కూడా ఇచ్చిండు మనకు. షో దట్ ద లైన్ జాయినింగ్ పేర్ ఆఫ్ పాయింట్స్ ఇదొకటి ఒక పేరు ఇచ్చిండు. ఆ పేరుకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేశాను ప్లేన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకొక పేర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చింది. వాటిని ఎలా ఇండికేట్ చేద్దాం అంటే ఓసి ఓడి అని ఇండికేట్ చేద్దాం. -a -2b -3c ఓడి ఈక్వల్ టు ఏ ప్లస్ 2b -5c. ఓకేనా ఓబి ఓసి ఓడి అని 2 ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్ ఏమైందండి ఆర్ బార్ ఈక్వల్ టు 1 - S ఆఫ్ ఓసి బార్ ప్లస్ ఎస్ ఆఫ్ ఓడి బార్. ఓసి ఓడి అని తీసుకోండి సరిపోతుంది మనకు. ఎప్పుడైతే ఓసి ఓడి తీసుకున్నామో ఆర్ బార్ ఈక్వల్ టు 1 - S ఆఫ్ ఓసి వాల్యూ దిస్ వన్ -a -2b -3c ప్లస్ ఎస్ ఆఫ్ ఓడి ఏ ప్లస్ 2b -5c. ఇప్పుడు సేమ్ ఎబో ఈక్వేషన్కి ఏ కండిషన్స్ అప్లై చేస్తాం దీనికి కూడా అదే అప్లై చేయండి. అప్లై చేస్తే ఫస్ట్ వాట్ బి కామన్ ఏ -1 ప్లస్ ఎస్ ప్లస్ ఎస్ రైట్ ప్లస్ బి. వెన్ వి కామన్ ద బి వాట్ వి గెట్ హియర్ బి వాల్యూ ఏమైందండి -2 ప్లస్ 2s -2 ప్లస్ 2s ఇక్కడ ప్లస్ 2s రైట్. నెక్స్ట్ వి కామన్ ద సి -3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3s ఇంకొకటి ఇక్కడ ఏముంది -5s వచ్చిందా. ఇందులోంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఈక్వేషన్ ఫామ్ చేద్దాం. ఆర్ బార్ ఈక్వల్ టు -1 ప్లస్ 2s ఏ ఆఫ్ -1 ప్లస్ 2s ప్లస్ b bar of what is the b bar value? What we take -2 plus 4s plus c bar of c bar value -3 minus 2s. Equation number 2. From equation 1 and 2. From equation 1 and 2 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆర్ బార్ ఇక్కడ ఆర్ బార్ ఈక్వల్ అన్నట్లే కదండి. రెండు ఈక్వల్ అయితే ఇది ఈక్వల్ టు అది రాయొచ్చుగా. అంటే ఏ బార్ ఆఫ్ 6 - 60 ప్లస్ బి బార్ ఆఫ్ -4 ప్లస్ 4t ప్లస్ సి బార్ ఆఫ్ 4 - 8t ఈక్వల్ టు ఇది టోటల్ రాసాను ఈక్వల్ టు దిస్ వన్ ఏ ఆఫ్ -1 ప్లస్ 2s ప్లస్ బి ఆఫ్ -2 ప్లస్ 4s ప్లస్ సి ఆఫ్ -3 -2s. ఓకే రైట్. ఎప్పుడైతే ఇది రాసానో నేను ఏం చేస్తాను అంటే సాల్వింగ్ ఇప్పుడు కంపేరింగ్ చేయాలి. కంపేరింగ్ ఏ బార్ కోఎఫిషియెంట్స్. ఏ బార్ కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయండి. ఏ బార్ ఫస్ట్ కంపేర్ చేస్తున్నా. ఇక్కడ ఏ బార్ ఏంటండి -1 ప్లస్ 2s ఉంది. ఇక్కడ ఏ బార్ ఏముంది -1 సారీ నో ప్రాబ్లం -1 ప్లస్ 2s ఈజ్ ఈక్వల్ టు 6 - 60. ఈ టోటల్గా ఇవ్వాలి 60 ప్లస్ 2s 6 ప్లస్ 1 60 ప్లస్ 2s ఈక్వల్ టు ఎంత అండి 7. దిస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ బి బార్ కోఎఫిషియంట్ కంపేర్ చేయండి. బి బార్ అయితే ఏమవుతుందని -4 ప్లస్ 4t
ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందండి -2 ప్లస్ 4s అంటే ఆన్సర్ ఏమైందండి 4sని ట్రాన్స్ఫర్ 4t మైనస్ 4s -2 ప్లస్ 4 4t మైనస్ 4s ఈజ్ ఈక్వల్ టు మచ్ 2 అందులో వచ్చి 2 కామన్ తీయండి వెన్ వి కామన్ ద 2t మైనస్ 2s ఈక్వల్ టు 1 ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చేసిందా రైట్ ఎప్పుడైతే ఈక్వేషన్ నెంబర్ 4 వచ్చింది అనుకోండి ఇది రబ్ చేస్తున్నా ఈ పార్ట్ రబ్ చేస్తాను పార్ట్ రబ్ చేసి సింప్లిఫై చేద్దాం రైట్ ఈ పార్ట్ రబ్ చేద్దాం సో మనకు -4c అనేది ప్రూవ్ చేయాలి ఆన్సర్ ఓకే ఈక్వేషన్ 1 ఎందుకు ఉంచానంటే టీ వాల్యూ సబ్మిట్ చేయడానికి మరి సి కన్వర్ట్ చేసుకోవద్దా సార్ అంటే మనకి ఇక్కడ ఉన్నాయి 2 వేరియబుల్స్ ఒకటి టీ ఉన్న ఒకటి ఎస్ ఆ రెండు చాలు సో సాల్వింగ్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4 60 plus 2s equal to 7 here 2t minus 2s equal to 1 2s get cancelled 8t equal to how much 8 t is equal to 1 వచ్చేసింది ఓకేనా t equal to 1 substitute in equation 4 లో సబ్మిట్ చేయండి అంటే ఏమైందండి 2 of 1 minus 2s equal to 1 2 minus 1 equal to s equal to 1/2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకున్నాం అయితే మనకు ఆన్సర్ -4c రావాల్సి గారు మీరు అప్పుడే ఎట్లా కనుక్కున్నారు సార్ అంటే జస్ట్ టీ వాల్యూను t ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 మరి ఎస్ సార్ ఏది ఒక్కటి సబ్మిట్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది మీరు 1 సబ్మిట్ చేసినా 1/2 సబ్మిట్ చేసినా ఆన్సర్ ఎలాగో చేంజ్ అయ్యే ఛాన్సే లేదు కావాలంటే చూడండి ఈక్వేషన్ 1 ఇదే కదా సబ్మిట్ చేస్తుంది చూడండి ఇందులో సబ్మిట్ చేస్తే నాకేమొస్తుందండి r బార్ ఈక్వల్ టు a బార్ ఆఫ్ 6 మైనస్ 6 t ప్లేస్లో 1 రాస్తున్నాం ప్లస్ b బార్ ఆఫ్ -4 ప్లస్ 4 ప్లస్ c బార్ ఆఫ్ 4 మైనస్ 8 సో r బార్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 మైనస్ 4c r బార్ ఈక్వల్ టు 4c ప్రూవ్ చేశానా కంప్లీటెడ్ ఓకేనా ఇది క్వశ్చన్ ఇలాగే ఇంకొక క్వశ్చన్ ఉంది ఇది సాల్వ్ చేయొచ్చు మీరు సాల్వ్ చేస్తారనుకుంటున్నా సాల్వ్ చేసే క్వశ్చన్ ఏంటంటే రేర్గా వచ్చే క్వశ్చన్ ఇది ఒక్కటి చేసినా చాలండి మిగిలిన అవసరం లేదు సేమ్ ఇదే మెథడ్ చేయండి ఈక్వేషన్ 1కు 2 పాయింట్స్ ఉంటాయి ఈక్వేషన్ 2 కూడా 2 పాయింట్స్ ఉంటాయి సేమ్ మెథడ్ అప్లై చేయండి ఈ క్వశ్చన్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఫస్ట్ చెప్పాను ఇలాంటి క్వశ్చన్ మీరు ట్రై చేయడానికి ఇచ్చారు సేమ్ మెథడ్ 1 మైనస్ టీ ఆఫ్ ఏ బార్ 1 మైనస్ టీ ఆఫ్ ఏ బార్ ప్లస్ టీబీ బార్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్కి ఈక్వేషన్ అదే మెథడ్లో ఫైండ్ అవుట్ చేయండి వేరే మెథడ్ అవసరం లేదు దీనికి క్వశ్చన్ అదే రాస్తే సరిపోతుంది క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ బీసీఆర్ non-coplanar find the point of intersection find the point of intersection of the line passing through the points 2a plus 3b minus c 3a plus 4b minus 2c with the line joining the points a minus 2b plus 3c a minus 6b plus 6c ఈ క్వశ్చన్ చేస్తే చాలండి మీకు ఓకేనా ఇది ఎలా చేస్తామంటే సింపులే ఈ రెండింటిని ఒకదాన్ని ఓఏ అనుకోండి ఒకదాన్ని ఓబీగా ట్రీట్ చేస్తే దీనికి లైన్ ఈక్వేషన్ ఏమిటి ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఆఫ్ ఓఏ ప్లస్ ఓబీ ఓబీ ఓకేనా లైన్ జాయిన్ పాయింట్స్ ఇంతకుముందు చేసామా సేమ్ అది ఎగ్జాంపుల్ ఉంది కాకపోతే ఎక్కువ టైమ్స్ అదే అడిగిండు అందుకే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ నెక్స్ట్ ఇది కూడా ఓసీ అనుకోండి ఇది ఓడి దీన్ని కూడా ఏం చేస్తాం ఆర్ బార్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ ఆఫ్ ఓసీ బార్ ప్లస్ ఎస్ ఓడి బార్ ఇక్కడ ఆ టీ అండ్ ఎస్ ఎందుకు తీసుకోవాల్సి ఒకటే తీసుకుంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాదు ఒకటే వేరియబుల్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా టఫ్ అందుకే ఏం చేస్తాం 2 వేరియబుల్స్ ఉన్నాయి తీసుకుంటాం అందుకే సపరేట్ వేరియబుల్ తీసుకుంటాం ఓకేనా ఇవి ఇప్పటి వరకు వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు
ఇగో ఇంకేమైనా స్కిప్ అయితే ఇవి చెప్పేస్తా. 1, 2, 3 చెప్పేసాను మీకు. హ్మ్. యాహ్! పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. యాహ్! ఎనఫ్ ఫర్ క్వెషన్స్. ఇంకేమైనా చూస్తాను నేనేమైనా ఉన్న క్వెషన్స్ ఉన్నాయో. ఇప్పటివరకైతే వచ్చినయి నేను కంప్లీట్ చేసేసాను మీకు. రైట్ యాంగిల్ ఐసోసెలస్ అంటే మీరు డిటర్మైన్ చేసి చేసేయొచ్చు మనం వాటిని. ఇంకేమున్నాయి క్వెషన్స్? కాకపోతే కొలీనియారిటీ క్వెషన్స్ ఒక్కటి మాత్రం చేయలేదు. కొలీనియారిటీ క్వెషన్ చెప్పేసుకుందాం ఇగ. అదొకటి మాత్రం స్కిప్ చేయడం ఎందుకు? అదొకటి చేసేస్తే మనకి ఇవి అయిపోతాయి. కొలీనియారిటీ క్వెషన్స్ ఉన్నాయండి. ఒకటేమో ఎగ్జాంపుల్ ఉంది. 3 ఎక్సర్సైజ్ ఉన్నాయి. అన్నీ కలిపి ఒక దగ్గరే రాసేసుకొని చేద్దాం. ఓకేనా? రైట్. అన్నీ ఒక దగ్గర రాస్తాను. ఒకటి చెప్పేస్తా. అందులో మిగిలినయి రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా? అంటే కొద్దిగా క్లారిటీ ఒకవేళ 2 మార్క్స్‌కొచ్చినా కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు చేసేలాగా ఉంటారు. ఓకేనా? ఈ ఒక్క క్వెషన్. ఇఫ్ A బార్, B బార్, C బార్ ఆర్ నాన్ కోప్లానర్, A బార్, B బార్, C బార్ ఆర్ నాన్ కోప్లానర్ vectors, non-coplanar vectors, then test for collinearity of the following points whose position vectors are given by position vectors ఇస్తారండి. ఫస్ట్ వన్ a minus 2b plus 3c, 2a plus 3b minus 4c, minus 7b plus 10c. Next, second one 3a minus 4b plus 3c minus 4a plus 5b minus 6c, 4a minus 7b plus 6c. Third one 2a plus 5b minus 4c, a plus 4b minus 3c, 4a plus 7b minus 6c, 4b plus minus b minus 6c. ఇంకొక క్వశ్చన్ ఉందండి. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ వన్. సో దట్ ది 4 పాయింట్స్ ఆర్ కొలీనియర్ అన్నాడు. ఎగ్జాంపుల్ ప్రాబ్లం. డైరెక్ట్ పాయింట్సే రాస్తా. అన్ని అవసరం లేదు మనకిది. మైనస్ 2a ప్లస్ 3b ప్లస్ 5c, a ప్లస్ 2b ప్లస్ 3c, 7a మైనస్ c. ఓకేనా? అవి 3 ఇక్కడ ఉన్నట్టుంది. అలాంటిది ఇలాంటిదే. b ఇచ్చిండా, c ఇచ్చిండు. అంతే డిఫరెన్స్. రిమైనింగ్ సేమ్ ఇచ్చిండు. రైట్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ చేద్దాం మనం. గివెన్ పొజిషన్ వెక్టార్స్ ఆర్ ఓఏ ఏంటిదండి? ఏ బార్ మైనస్ 2b ప్లస్ 3c. ఓబి వెక్టార్ ఏమైందండి? ఓబి ఈక్వల్ టు 2a ప్లస్ 3b మైనస్ 4c. ఓబి ఓఏ ఓసి. ఓసి ఈక్వల్ టు మైనస్ 7b ప్లస్ 10c. సార్ దేనికి డిటర్మెంట్ అంటే కోప్లానర్ అంటే డిటర్మైన్ చేయండి. కొలీనియారిటీ అంటే ఎప్పుడు కొలీనియారిటీ అంటే ఒకటే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటున్నాయని మీనింగ్. ఒకటే లైన్ మీద ఎన్ని పాయింట్స్ ఉంటాయి మనకు? 3 పాయింట్స్ ఉంటున్నాయని మీనింగ్. ఆ 3 పాయింట్స్‌ని మనం ప్రూవ్ చేయాలి. 1, 2, 3 అనుకోని ప్రూవ్ చేయాలి. అయితే ఏబీ, ఏసీఏడీ కదా! ఏబీ, బీసీ చేద్దాం. ఏబీ బీసీ కనుక్కోండి. ఏ క్వెషన్‌కైనా అంతే. ఏబీ అంటే ఏంటిదని మీకు తెలుసు కదా! ఓబీ మైనస్ ఓఏ. ఓబీ వాల్యూ 2a ప్లస్ 3b మైనస్ 4c మైనస్ ఓఏ అంటే ఇది మైనస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3c. సింప్లిఫై చేయండి అమ్మా. 2a మైనస్ ఏ ప్లస్ 5b మైనస్ 7c వచ్చింది. నెక్స్ట్ ఏబీ అయిపోయిందా? బీసీ చేయండి. ఏబీ ఈక్వల్ టు ఏం చేయండి? బీసీ చేయండి. ఏబీ ఈక్వల్ టు బీసీ చేయాలి కానీ అంతే. క్యూఆర్ లేకపోతే ఏబీ ఈక్వల్ టు బీసీ, ఏసీ కూడా చేసుకోవచ్చు. ఏసీ చేసేద్దాం డైరెక్ట్లీ.
ఏసీ అంటే మొత్తం టోటల్‌గా వస్తది కదా! అందులో ఇది ఎన్ని పార్ట్స్ ఉందనేది తెలుస్తది మనకు. ఏసీ లేకపోతే ఇక్కడ తెలుస్తది కూడా మనకు. 3 కనుక్కోండి ఏబీ, ఏసీ. -7 ఏసీ చేశాననుకోండి. -7 బీసీయే తీసుకుంటే అది సరిపోతది. బీసీ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఓబీ. ఓసీ ఏమైంది -7 ప్లస్ 10 ఓబీ వాల్యూ -2 -3 ప్లస్ 4 వాట్ వి గెట్ 7 -2 యాజ్ ఇట్ ఈస్ -10 ప్లస్ 14 ఇక్కడ ఏం కామన్ తీయచ్చు -2 కామన్ తీస్తారు. -2 కామన్ తీస్తే వాట్ వి గెట్ ఏ బార్ ప్లస్ 5b ప్లస్ 7c వచ్చేసిందా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది చూడండి. అంటే ఏబిబిసి ఏదో ఒకటి 3 ఏబి బిసి ఏసీ కనుక్కుంటే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి బీసీ ఈక్వల్ టు మనం ఏమని రాయొచ్చండి -2 ఆఫ్ ఏ మైనస్ 5b మైనస్ అంటే ఏబి వచ్చేసిందా? వచ్చింది కాబట్టి బీసీ ఈక్వల్ టు లాంబ్డా ఏబి. సో గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. గివెన్ పాయింట్స్ ఆర్ వాట్ కోప్లాన్. ఇది క్వశ్చన్. ఓకే రైట్. ఇంకొకటి ఉందండి. నెక్స్ట్ వన్ ఈస్ సింపుల్ క్వశ్చనే. ఇది ఒకసారి ప్రిపేర్ కాండి. క్వశ్చన్ రాస్తా అది ఒకసారి చూసుకోండి సరిపోతుంది మీకు. ఎక్కువ రాలేదు ఇప్పటి వరకు. నేను చెప్పిన క్వశ్చన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చదవండి. ఇప్పటి వరకు ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్లు మెయిన్గా ఒక 2 క్వశ్చన్స్ రాస్తాను. వీటిని కూడా ఒక్కసారి లుక్ చేయండి సరిపోతుంది. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా డి బార్, బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు బీటా ఏ బార్ అండ్ ఏబిసి ఆర్ నాన్ కోప్లానర్ వెక్టార్స్. ABC are non-coplanar vectors. Then show that A bar plus B bar plus C bar plus D bar equal to 0 అని ప్రూవ్ చేయాలి. అట్లా ఎట్లా చేస్తారు సార్ అని మీరు కదా, చాలా సింపుల్ అబ్బాయి. మీకేం పోయింది ఎన్నైనా చెప్తారు, రాసేది మేం కదా అంటారా. సరే చూద్దాం చూడండి. ఈ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ అండి ఆల్ఫా డి ఇచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇది చూడండి బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్, బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు బీటా ఏనే కదా. అయితే నేను ఏం చేయొచ్చు అండి ఇక్కడ సింప్లీ బి ప్లస్ సి ఈక్వల్ టు క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి మనం. బి ప్లస్ సి ప్లస్లో బీటా ఏ మైనస్ డి రాయొచ్చు. ఓకేనా? రాసి బోత్ సైడ్స్ కంపేరింగ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే డి ప్లేస్లో కూడా ఇవన్నీ రాయొచ్చు. డి బార్ ఈక్వల్ సింప్లీ బిఏ బార్ మైనస్ బి మైనస్ సి. ఓకేనా? ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఎలా తీసుకున్నా అది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఆల్ఫా. ఇన్ ప్లేస్ ఆఫ్ డి బార్ వి రైట్ బీటా ఏ మైనస్ బి మైనస్ సి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ ఏ బార్ మైనస్ ఆల్ఫా బీటా బార్ మైనస్ ఆల్ఫా సి బార్. నేనేం చేస్తున్నా బోత్ సైడ్స్ బీనే కంపేర్ చేస్తున్నా. ఇయర్ బి కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇయర్ ఆల్ఫా ఈక్వల్ టు -1. ఆల్ఫా ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయాలి. 1లో సబ్మిట్ చేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. 1 ఇష్టం మీరు అనుకోవచ్చు. మీరు డిఏ ఎందుకు తీసుకున్నారు అంటే బి ప్లస్ సి ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, లేకపోతే ఈ బీని ట్రాన్స్ఫర్ చేసి కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇందులో సబ్మిట్ చేస్తే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్ఫా వి రైట్ -1 ఇంటూ డి. ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ ఏంటమ్మా 0. ప్రూవ్ చేశానా? కంప్లీటెడ్ అన్నట్లు. ఓకేనా రైట్. ఇప్పటి వరకు మోస్ట్లీ అన్నీ అయిపోయినాయి అబ్బా. ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే మీకు ఇంకొక క్వశ్చన్ ఇక అంటే అయిపోయింది అని అన్ఎక్స్పెక్టెడ్ ఇస్తే అడిగే క్వశ్చన్లే, కన్ఫామ్ కాదు. ఇంకో క్వశ్చన్ ఏంటిదే మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 158లో క్వశ్చన్ ఉంటుందమ్మా. ఎగ్జాంపుల్ 1 ఏంటిది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ఉంటుంది. మీకు ఇచ్చిన మెటీరియల్లో కూడా ఉంటాయి. ఒక్కసారి ఆ క్వశ్చన్ చూడండి సరిపోతుంది. లెంతీ క్వశ్చన్ అయితే కాదు. ఓకేనా? అదొకటి చేస్తే క్లోజ్గా
సో, ఇక్కడికి మనకు అడిషన్ ఆఫ్ వెక్టార్స్‌లో ఉన్న 2 మార్క్స్ వీడియో కంప్లీట్ చేశాను. 4 మార్క్స్ వీడియో కూడా కంప్లీట్ చేశాను. మీకు నెక్స్ట్ వేరే టాపిక్ చేద్దాం. మీకు ఇంకేదైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ బుక్‌లెట్ కావాలి సార్, వాటికి సొల్యూషన్స్ కూడా ఒక దగ్గర కావాలంటే మన యాప్‌లో మెటీరియల్ ఉంది. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. థాంక్ యూ.